ఏమండి ఉమ్, ఆఫీస్ నుంచి రావడం లేట్ అయింది. మీరు ముందు వచ్చారు కదా, ఆ అంట్లు అవి అలాగే పడి ఉన్నాయి కదా, కాస్త తోమేసి కాస్త ఇచ్చేయొచ్చు కదండి. అసలే బుర్ర హీట్ ఎక్కిపోయి ఉన్నాను నేను. ఆ, ఏంటిది? ఆగు ఆగు జ్యోతి, ఆగు ఆగు ఆగు. నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను. నేను అలిసిపోయి వచ్చాను. నాకు తలనొప్పిగా ఉంది. అయినా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానే. ఆడదానివి, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి కదా. ఉద్యోగం చేస్తున్నావు, కాదంటలేదు. ఇద్దరము పనుల్ని ఏదో ఆడుతూ పాడుతూ సరదాగా చేసుకోవాలి కానీ నువ్వు ఇలాగ ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే చిరాకు పడిపోతే నాకు చిరాకుగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. అలాగని నేను ఉద్యోగం మానేయమంటే నీకు తక్కువ చేసినట్టు ఉంటుందని నేనేం అనలేకపోతున్నాను. నువ్వు ఉద్యోగం చేయి, కానీ నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. ఇంట్లో ఆడదానిగా నీకున్న బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి ముందుగా నిర్వర్తించి ఆ తర్వాత నువ్వు ఏం చేసుకున్నా పర్లేదు. ఏ లేదండి, నాకు కొంచెం ఆ మేనేజర్తో కొంచెం తలనొప్పిగా ఉంది. చికాగ్గా ఉండడం వల్ల నేను కొంచెం అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందండి. ఏం చూడమ్మా, చేస్తామండి. నీకేమైనా ఆఫీస్లో ఉంటే ఆ గుమ్మం బయటే వదిలేసిరా. ఇంట్లోకి వచ్చినప్పుడు నవ్వుతూ లక్ష్మీదేవిలాగా రాయే. నా ఇంటి లక్ష్మీదేవి నువ్వు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు నవ్వుతూ వస్తే నాకు ఎక్కలేని ఎనర్జీ కూడా వస్తుంది నాకు. అంతేగాని నువ్వు చిరాకుగా ఉంటే నాకున్న కాస్త ఓపిక కూడా నశించిపోతుంది. అందుకని ఎప్పుడు వచ్చినా నవ్వుతురా, సరదాగా చేసుకుందాం పనులు. సరేనా? సరేనండి, సరే నువ్వేం సరే. అనుకోకలే. సరే, టీ పెట్టుకొని వస్తాను. ఉండు, నేను నేను పెడతానులే. పర్లేదు. ఉండు, నేను పెడతాను. అంట్లు తోవి తర్వాత ఆగు. ఒక్క నిమిషం అలా కూర్చో. కూర్చో, నేను పట్టుకొని వచ్చేస్తాను. కూర్చో.